అందరికీ శనార్థులు టైం 24x7 టీవీకి స్వాగతం. ఇగోనుల్లా ఇవాళ మనతోనున్న గెస్ట్ ఎవరో ఎరికేనా? మొన్న మధ్య 4వ తారీఖున వృషభ సినిమా రిలీజ్ అయింది కదా. గా మూవీ హీరోయిన్ అలక్య ముత్యాల. అయితే ఇండస్ట్రీకి ఎందుకు వచ్చింది, హీరోయిన్ రావడానికి ఎంతగానో కష్టపడ్డది, ఇవన్నీ మనం అక్కనే అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయినా బ్యాక్గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలో హీరోయిన్ అవ్వడంటే ఉత్తి ముచ్చట్న అడిగి తెలుసుకోవాలి కదా. మళ్ళా నమస్తే అమ్మ. మంచిగా ఉన్నావా? బాగున్నా. ఇగో మీది తెలంగాణనా ఆంధ్రానా? ఆంధ్రానా? ఆంధ్ర నుండి సినిమాలలోకి వచ్చినావంటే ఇక గొప్ప ముచ్చట్నే. అంటే ఎందుకు ఇట్లా అంటానంటే ఇక చాలా దినాల వరకు చూసుకున్నట్లయితే బ్యాక్గ్రౌండ్ ఉంటేనో లేకపోతే తెలిసిన వాళ్ళు ఉంటేనో ఇండస్ట్రీకి వస్తున్నారు. మరి నీకు అట్లేమన్నా ఉన్నదా? అంటే బ్యాక్గ్రౌండ్ అయితే ఏం లేదు. వచ్చినప్పుడు ట్రై చేసుకుంటా, లైక్ జాబ్ చేసుకుందామని హైదరాబాద్ వచ్చాను. వచ్చిన తర్వాత నాకు ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి, చిన్నప్పటి నుంచి ఇంట్రెస్ట్ ఉంది. అప్పుడు తెలియలేదు ఎలా రావాలి ఏంటి అని. చెప్పా కదా ఆంధ్ర అని. సో విజయవాడ, అక్కడ ఫిలిం ఇండస్ట్రీకి సంబంధించింది ఏదీ లేదు. లైక్ యాక్టింగ్ క్లాసెస్ కానీ అసలు ఏదీ లేదు. సో హైదరాబాద్ వచ్చిన తర్వాత మా ఫ్రెండ్స్కి నాకు చిన్నప్పటి నుంచి ఇంట్రెస్ట్ ఉందని తెలుసు. సో కోఆర్డినేటర్స్ వాళ్ళు ఉంటారు కదా, కాస్టింగ్ ఏజెంట్స్, వాళ్ళ నెంబర్స్ ఇచ్చారనమాట. నెంబర్స్ ఇచ్చిన తర్వాత నేను వాళ్ళకి కాంటాక్ట్ అయ్యి కొంచెం నేర్చుకుని, అంటే ఒక పోర్ట్ఫోలియో ఉంటుంది, ప్రొఫైల్ బిల్డ్ చేసుకోవాలి, అవన్నీ చెప్పిన తర్వాత ఫోటోషూట్స్ చేయించుకుని ఒక ప్రొఫైల్ బిల్డ్ చేసుకుని అలా ట్రై చేస్తే ఇక్కడ దాకా వచ్చా. అవునా? అయితే ఏ సంవత్సరంలో వచ్చినా నువ్వు హైదరాబాద్కి? నేను వచ్చి 2 years అవుతుంది. 2 years అవుతుందా? అమ్మ 2 సంవత్సరాలలోనే హీరోయిన్ అయినవే. నేను అదే బ్లెస్డ్గా ఫీల్ అవుతా. మరి ఏదో జాబ్ చేసినా అన్నావు కదా హైదరాబాద్కి వచ్చినప్పుడు, ఏం చేసినావు? అంటే నేను ముందు విజయవాడలోనే లైక్ యూసీబీ అని ఒక బ్రాండ్లో స్టోర్ మేనేజర్గా వర్క్ చేశాను. సో అక్కడ నుంచి అంటే లైక్ హైదరాబాద్ రావాలని చెప్పి చిన్న ఇష్యూస్ వల్ల వచ్చాను. వచ్చిన తర్వాత ఒక భాగ్యలక్ష్మి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ అని, అందులో కౌన్సిలర్గా జాయిన్ అయిన తర్వాత నాకు ఇది ఇంట్రెస్ట్ ఉంది. సో ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు ఆ సార్కి చెప్పా. ఆ సార్ కూడా చాలా సపోర్ట్ చేశారు, ప్రసాద్ సార్ అని చెప్పని. సో ఓకే నువ్వు చేసుకుంటా అంటే చేసుకో అంటే, లైక్ మానేస్తున్నా అంటే ఎవరైనా ఎందుకమ్మా నీకు ఫిలిం ఇండస్ట్రీ, ఇంట్లో వాళ్ళు కూడా తెలియదు వాళ్ళకి నేను జాబ్ చేస్తున్నానని తెలుసు. ఆల్మోస్ట్ 1 year వరకు కూడా వాళ్ళకి జాబ్ చేస్తున్నాననే తెలుసు. బట్ అలా ట్రై చేసి చెప్పకుండా ఒక ఆపర్చునిటీ వచ్చిన తర్వాత, వృషభ అని మూవీ వచ్చిన తర్వాత, అది ట్రైలర్ రిలీజ్ చేసిన తర్వాత నేను మా మమ్మీ వాళ్ళకి చూపించాను. అవునా? మరి ముంగల్ నుండి ఏమనలేరా మరి సినిమాలో పోతా అట్లా అంటే? అది నేను చెప్పినప్పటి నుంచే చెప్పా కదా, కన్జర్వేటివ్ ఫ్యామిలీ అస్సలు ఒప్పుకోలేదు. ఫస్ట్ ఎందుకు మనకు అవన్నీ అని చెప్పని, దట్టు మా ఫాదర్ కూడా లేరు. సో మళ్ళీ నన్ను ఒక్కదాన్ని, అంటే మా మదర్కి కూడా ఉంటుంది కదా, రిలేటివ్స్ అందరూ ఒక్కళ్ళనే అంటే లైక్ ఎమోషనల్ అటాక్లు చేస్తారు కదా. సో అలా చేసేవాళ్ళు. బట్ నాకు ఇంట్రెస్ట్ ఉంది. ఇప్పుడు మనకి ఏజ్ అయిపోతే ఏం చేయగలుగుతాం లైఫ్లో? ఏమీ చేయలేం కదా. ఆ జాబ్ చేసి నాకు రొటీన్ లైఫ్, పొద్దున్న వెళ్తాం సాయంత్రం వస్తాం, ఏం చేస్తున్నాం నా లైఫ్లో అని చూస్తే ఏం లేదు. ఇంకా నాకు అంత ఇష్టం ఉన్నప్పుడు ఒకసారి ట్రై చేస్తే, ఈ ఏజ్లో ట్రై చేస్తే మేబీ ట్రై చేయలేదన్న రిగ్రెట్ ఫీలింగ్ కూడా ఉండదు కదా అని ట్రై చేశాను. లక్కీగా వచ్చింది. మరి మీ అమ్మ నాయన ఇట్లా ఏం చేస్తుండే? నాయన ఏం చేస్తుండే? ఆయన క్యాటరింగ్ సర్వీసెస్ ఒకటి ఉంది మాకు, నార్మల్ వర్గవ క్యాటరింగ్స్ అని ఒకటి ఉండేది. దాని తర్వాత చెఫ్గా చేశారు. బట్ కొంచెం హెల్త్ ఇష్యూస్ వల్ల ఆయన ఎక్స్పైర్ అయ్యారు. సో దాని తర్వాత మా మమ్మీయే చూసుకుంటారు. మా మమ్మీ, నేను, మా బ్రదర్ ముగ్గురం జాబ్స్ చేసేవాళ్ళం. అంటే చదువుకుంటా పార్ట్ టైం జాబ్ చేసుకుంటా అలా ఉండేది. కొంచెం అలా ఒక మేనేజర్ పొజిషన్కి వచ్చిన తర్వాత కొన్ని ఇష్యూస్ వల్ల సరే మనకి ఇది ఇట్లా కాదు, హైదరాబాద్ వెళ్దాం అని చెప్పని వచ్చాను. వచ్చిన తర్వాత వాళ్ళకి తెలిసిన తర్వాత చాలా సపోర్ట్ చేశారు. అంటే ఈ ట్రైలర్ చూపించిన తర్వాత. మీ అన్నకి ఇట్లా ఏమన్నా అన్నాడా మరి ముంగల? తమ్ముడు వాళ్ళకి తెలీదు. ఫస్ట్ ట్రైలర్ మా మమ్మీకి చూపించినప్పుడు మా బ్రదర్కి తెలీదు. ఏమైందంటే మా మమ్మీ చూసి, అది కొంచెం డీగ్లామర్ కదా, నేను హీరోయిన్గా చేస్తుందంటే ఒక ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి, లైక్ బ్యూటిఫుల్గా ఉంటుంది అట్లా చూపిస్తారు అని చెప్పని మా మమ్మీకి ఒక ఇట్లా చూడగానే ఏంటిది ఇంత బ్లాక్గా ఉన్నావు, అసలు చేయడం అవసరమా అని చెప్పని అనింది. అంటే లేదు డీగ్లామర్ రోల్లో పర్ఫార్మెన్స్ చూస్తారు, మనకు వచ్చింది ఫస్ట్ మనం దాన్ని నిలబెట్టుకోవాలి, ఫస్ట్ మన యాక్టింగ్ ప్రూవ్ చేసుకుంటేనే కదా నెక్స్ట్ ఆపర్చునిటీస్ వచ్చేది. సో అందుకని చెప్పి నేను ఇట్లా కన్విన్స్ చేశాను మా మమ్మీకి. మా మమ్మీ చూసింది, సరే ఓకే, అది పుష్ప కూడా రిలీజ్ అయింది కదా, సో వాళ్ళకి ఓకే అంత పెద్ద హీరోయిన్సే డీగ్లామర్ రోల్ చేస్తున్నప్పుడు
మనకి ఫస్ట్ ఆపర్చునిటీ అలా వచ్చినప్పుడు కొంచెం పర్లేదులే అని చెప్పని అనుకున్నారు. అనుకున్న తర్వాత ఇంకా మా బ్రదర్కి మా సిస్టర్ పెట్టింది, రిలేటివ్లు అంటే మా పెదనాన్న వాళ్ళ డాటర్. సో ఆమె పెట్టినప్పుడు ఇట్లా చేసిందంట అట్లా చేసిందంట అని చెప్పని మా అమ్మకి చూపిస్తే, మా మమ్మీకి ఆల్రెడీ తెలుసు కదా, లేదురా అక్కడికి వెళ్ళింది ఇట్లా ఆపర్చునిటీ రావడమే చాలా కష్టం, చాలామంది ట్రై చేస్తున్నారు. సో అలాంటి ఒక ఆపర్చునిటీ వచ్చిందంటే మనకి పర్లేదు, ఏదన్నా ఒక స్టేజ్కి వెళ్ళిద్దేమో అని చెప్పని వాళ్ళు అప్పుడు నమ్మారు ఆ ట్రైలర్ చూసిన తర్వాత. సో అప్పటి నుంచి ఓకే నీకు నచ్చింది ఎలాగో చేసేస్తున్నావు, సో మేము కూడా సపోర్ట్ ఉంటామని చెప్పి అప్పటి నుంచి కొంచెం సపోర్ట్ అయ్యారు. ఇంకా ఈ చుట్టాలలో నీకు కూడా ఉన్నాయి అంటూ మా వాళ్ళు అసలు ఎప్పటికీ ఉంటారు, ఎప్పటికీ అందరికీ ఉంటారు. కాకపోతే కొంతమంది పేరెంట్స్ ఉంటారు కదా, పిల్లల దాకా తేనివ్వరు. బట్ కొంచెం మనది ఇంకా కన్జర్వేటివ్ ఫ్యామిలీ కాబట్టి కాదు అని చెప్పని అర్థం చేసుకుంటామేమో అని చెప్పింది. బట్ నా రీజన్స్ నాకున్నాయి. లైక్ ఏజ్ అయిపోయిన తర్వాత మనం ఏం చేయలేమన్నది మెయిన్ ఫ్యాక్టర్. ఎందుకంటే తర్వాత ఎవడు పెట్టుకోడు, ట్రై చేయడానికి కూడా మనకి అట్లా ఉండదు కదా, అంత ఎనర్జెటిక్గా ఉండం, అంత మేబీ బ్యూటిఫుల్గా కూడా ఉండం. ఇప్పుడు మన కుటుంబాలలో గట్లనే చూస్తారు కదా, ఏమున్నది చదువుకున్నది జాబ్ చేద్దాం అయిపోయింది కదా పెళ్లి చేద్దాం అట్లా ఇట్లా అని అనుకుంటారు కదా. మళ్ళీ నువ్వు ముంగల పుట్టినవాయే, ఇక ఎందుకు ఆపేసి పెళ్లి చేస్తా అని ఏమన్నా అన్నారా మరి ఇంట్లో? అది ఉంటుంది కదా ఆబ్వియస్లీ. పెళ్లి చేసేసి పంపించేసి ఉంటే ఏముండదు. 10th క్లాస్ నుంచి 10th క్లాస్ వాళ్ళకి ఎవరైనా పెళ్లి చేస్తారా? అసలు మేజర్ కూడా కాదు. అప్పటి నుంచే వెనకమాల. అప్పుడు మా ఫాదర్ ఉన్నారు, లైక్ ఇంటర్ తర్వాత మా ఫాదర్ ఎక్స్పైర్ అయ్యారు. సో అప్పుడు మా డాడీ మా అమ్మాయి జాబ్ చేసిన తర్వాతనే మ్యారేజ్ చేసుకుని దాన్ని స్ట్రాంగ్గా చెప్పారు. ఆయన ఎక్స్పైర్ అయిన తర్వాత లైక్ ఇంకెందుకు చేసేస్తే అయిపోయింది కదా, నువ్వు ఒక్కదానివే ఉన్నావు కదా, బాధ్యత తీరిపోయింది కదా అని చెప్పి చాలా ఏమంటారు బ్రెయిన్ వాష్ చేశారు, కన్విన్స్ చేశారు. బట్ నాకు నిజంగా చెప్తున్నా కదా, అది కూడా ఒక పెద్ద బ్లెస్సింగ్. మా మదర్ అట్లాంటి మదర్ దొరకడం అంటే అన్ని తట్టుకుని మమ్మల్ని ఓకే మాకు కూడా సపోర్ట్ చేయడం అనేది అంత ఈజీ కాదు. దట్టు ఒక ఫాదర్ ఉంటే ఆ సపోర్ట్ వేరు ఉంటుంది. సింగిల్ పేరెంట్ అంటే ఇంకా వాళ్ళని అసలు వాళ్ళు మాట్లాడే విధానమే వేరుంటుంది. మరి ఇట్లా ఫస్ట్ సినిమా దేనికి ట్రై చేసినావు? నాకు తెలిసినంత వరకు నువ్వు ఇట్లా ఏమంటారు చిన్న చిన్న సినిమాలకు కానీ పెద్ద సినిమాలకు కానీ నార్మల్గా ఆర్టిస్ట్గా పోయి ఆ తర్వాత చిన్న చిన్నగా ఎదుర్కొంటా వచ్చినవా అని అయితే నాకు ఎరికే. మరి ఎన్ని సినిమాలకు అట్లా పోయి నువ్వు ఎట్లా షురు చేసినావు అసలు ఈ కాస్టింగ్లకు పోడు, ఆడిషన్లకు పోడు? ఆడిషన్స్కి అయితే చాలా ఆడిషన్స్లో అస్సలు లేదు. అయితే ఫ్రెండ్ తెలిసిన వాళ్ళు ఉగ్రంలో చేశాను, అల్లరి నరేష్ గారిది. దాని తర్వాత మహేంద్ర గారి కేవీఆర్ మహేంద్ర గారు ఉన్నారు కదా, భరతనాట్యంలో చేశాను. సో అవి కొంచెం క్యామియో రోల్ లాగా, లైక్ నేను క్యామియో అని చెప్తే బాగోదు ఎందుకంటే పెద్ద ఆర్టిస్టులు అయితే చెప్పుకోవచ్చు, బట్ చిన్న చిన్న రోల్స్. సో అంత నాకు సాటిస్ఫాక్షన్ లేదు. అది కూడా లైక్ ప్రాపర్గా ఏదైనా వస్తే బాగుండని చెప్పి ఎవరికైనా కోరుకుంటుంది. బట్ నేను దానికి ఏం చేయాలి అని చెప్పని గ్రౌండ్ వర్క్ కూడా చేసుకున్నా నాకు నేను, లైక్ ఫోటోషూట్స్, దాని తర్వాత ఆడిషన్స్కి ఎలా ప్రిపేర్ అయితే ఎలా సెట్ చేస్తాను, దాని తర్వాత డెమోస్ చాలా చేశాను. అందులో వేణు సార్ అని చెప్పని ఆయన డెమో ఒకటి ఉంది. ఆ డెమో నుంచి అంటే అందులో శారీ వేసుకుని ఒక చిన్న రోల్ అనమాట. సో అది చూసి వృషభ మూవీ వాళ్ళకి పంపించారనమాట. పంపించినప్పుడు వాళ్ళు ఆడిషన్ చేసుకుని దాని తర్వాత డెమో చేసి వాళ్ళు కూడా ఒక టెస్ట్ షూట్ లాగా చేసి కాస్ట్యూమ్స్ అవన్నీ చేసుకుని దాని తర్వాత సెలెక్ట్ చేసుకున్నారు. సో అలా చిన్న చిన్నవే చేశా. బట్ ఆ డెమో అనేది నాకు కొంచెం పెద్దగా యూజ్ అయ్యింది. అనుకోకుండా అట్లాంటి అంటే వేరే ఆర్టిస్ట్ని సెలెక్ట్ చేశారు యాక్చువల్గా. అప్పుడు ఆమె బదులు రీప్లేస్ అయ్యా. అది ఇంత పెద్దది అయ్యిద్దని ఆమెకు కూడా తెలియదేమో, బట్ ఎక్కడుందో కానీ నాకు ఇచ్చింది ఆపర్చునిటీ. థ్యాంక్ గాడ్ అంటే. సో ఇప్పుడు కొన్ని కొన్ని సందర్భాలలో ఇట్లా నువ్వు అనుకున్నావు అంటే కదా, ఇంగ్లీష్ ఒకవేళ నాకు ఇంగ్లీష్ వచ్చి ఉంటే ఇంకో కొంచెం ఎక్కువ ఫేమ్ అవుతుండే, నేను ఇంకో కొంచెం జనాలకు పోతుండే అని ఊకే బాధపడ్డావట, నిజమేనా? అంటే ఉంటుంది, ఎందుకంటే ఇప్పుడు మనది ప్రాపర్ ఆ స్లాంగ్ కానీ అంటే అవి రాదు కదా, లైక్ ఆ ఫ్లూయెన్సీ ఇంగ్లీష్లో మాట్లాడేది కొంచెం షై పర్సన్ నేను నార్మల్గానే. మనది అంటే డ్రీమ్ అయితే గోల్ అయితే ఇట్లా ఉంది కానీ బట్ నేను చాలా షై ఉంటాను జనరల్గా. ఇప్పుడు ఎవరైనా వచ్చి మాట్లాడారంటే నేను ఒక సెకండ్ 2 seconds గ్యాప్ ఇచ్చి మాట్లాడతా. సో అది ఆబ్వియస్లీ మైనస్ అయ్యిద్ది, దాన్ని ఖచ్చితంగా రావాలి, బ్యాలెన్స్ చేసుకోవాలి, నేర్చుకోవాలి అని ఇట్లా పట్టుదల లెక్క ఉన్నావు అనమాట.
అయినా జలగలెక్క పట్టుకొనే గీడి దాకా హీరోయిన్ దాకా వచ్చినావు, ఇక ఆ మాత్రం అది అవ్వదా? అయినా ఇప్పుడు మంచిగానే మాట్లాడుతున్నావు. నేను ఒకప్పుడు చూసిన లెక్క కంటే ఇప్పుడు చూసిన లెక్క ఇంకా బాగా ఏమంటారు ఇంప్రూవ్మెంట్ అనేది పెరిగిపోయింది చాలా. అవును, ఖచ్చితంగా ఉండాలి కదా. అంటే మనుషులు మనం ఖచ్చితంగా ఒక్కొక్కటి మనం తిరిగే సొసైటీ బట్టి కానీ మనం ఎంచుకున్న ఫీల్డ్ బట్టి కానీ మనం ఆబ్వియస్లీ చేంజ్ అవ్వాలి. లుక్స్ అయినా కానీ మాట్లాడే విధానం కానీ అంటే ప్రాపర్ బాడీ ఏమంటారు లైక్ పొజిషన్స్ కానీ అవన్నీ ఖచ్చితంగా ఆబ్వియస్లీ మెయింటైన్ చేసుకోవాలి. ఓకే, ఇప్పుడు మరి ఈ ఇండస్ట్రీలో ఈ మధ్యన బగ్గనే అందరు ఫేస్ చేస్తున్న ప్రాబ్లమే. ఇప్పుడు ఏదో ఈ జనరేషన్ అబ్బోటి బెంచింగ్ సిచ్యువేషన్షిప్లో అవి ఇవి అని అంటున్నాం, కానీ ఇష్టం ఉంటేనే మనం ఆ పర్సన్తో మూవ్ అవుతున్నాం ఇండస్ట్రీలో అన్నట్టు ఉంటుంది. ఇంకా లేదు బలవంతం పెట్టి మమ్మల్ని ఇట్లా వాడుకొని వదిలేసినారు అని సూసైడ్ చేసుకున్న వాళ్ళు కూడా మస్తు మందే ఉన్నారు ఇండస్ట్రీలో. సో నువ్వు ఆడిషన్స్ తీసుకున్నప్పుడు కానీ కాస్టింగ్కి పోయినప్పుడు కానీ ఎప్పుడైనా ఈ కాస్టింగ్ కోచ్కి గురైనవా? ఉంటాయి ఆబ్వియస్లీ. ప్రాపర్గా ఫిలిం తీసేవాళ్ళు ఎవరు ఇట్లాంటివి చేయరు. ఇప్పుడు మేబీ చాలామంది ఆల్మోస్ట్ ఫేస్ చేసి వచ్చిన వాళ్ళే. బట్ ద థింగ్ ఏంటి అంటే ఉండవని నేను చెప్పలేను, ఎందుకంటే నేను కూడా చూసా. కానీ వాళ్ళు ఇప్పటికొచ్చి ఒక ఫిలిం తీసిన వాళ్ళు కాదు, ఇట్లా మాట్లాడిన వాళ్ళు. ఇప్పుడు నేను ఏవైతే వెళ్ళానో వాళ్ళు ఒక్కసారి కూడా అమ్మాయిని కూడా రాంగ్గా చూడరు. ఈవెన్ మనకి ఏదైనా కావాలన్నా కూడా వాళ్ళ అంటే అంత సేఫ్గా మంచిగా చూసుకున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ ప్రాపర్ ఫిలిమ్స్ తీసి వాళ్ళు హిట్ బ్లాక్ బాస్టర్స్ అన్నీ చేసుకుని ఉన్నారు. కానీ ఇట్లాంటివి చేసిన వాళ్ళు నేను క్లియర్గా చెప్తున్నా కదా, వాళ్ళు ఫిలిం దాకా చేయలేదు. అండ్ ఏమంటారు వాళ్ళు ఇప్పుడు ఏమైపోయారో కూడా తెలీదు. నిజంగా ఇట్లా కమిట్మెంట్ అనేవి అవుతున్నాయి ఇప్పటికీ అంటే మోసపోతారు అమ్మాయిలు ఆబ్వియస్లీ. ఇప్పుడు నీకు ఎక్కడి నుంచో వచ్చాం, ఏదో ఊరు నుంచి వచ్చున్నప్పుడు ఇప్పుడు మనకు ఒక ఆపర్చునిటీ అంటే మనకు చాలా ఇంపార్టెంట్. సో అది ఆపర్చునిటీ అని చూపించినప్పుడు ఒకసారి కాకపోతే ఒకసారి అన్న అమ్మాయి ఏమనుకునేది, అరే నిజంగా చేస్తే బాగుంటుందేమో అని చెప్పని అట్లా. అంటే నేను వచ్చిన టైంకి నాకు ఒక మెచ్యూరిటీ ఉంది. చాలామంది చిన్నపిల్లలు కూడా చాలా ట్రై చేస్తున్నారు, లైక్ 18, 17 వాళ్ళు కూడా. వాళ్ళ మెయిన్ పాయింట్ ఏంటి, లైక్ సినిమా తీయని వాళ్ళే మొత్తం తీస్తామని చెప్పని, లేదంటే అంతెందుకు డైరెక్టర్స్ ప్రొడ్యూసర్స్ వాళ్ళు కూడా లైక్ కొంతమంది డైరెక్టర్స్ ఉన్నారు. వాళ్ళు ఏంటంటే ప్రొడ్యూసర్స్కి సరే అమ్మాయితో మీకు ఇట్లా చేస్తాం అట్లా చేస్తామని చెప్పి ఫిలిం తీద్దామన్నట్టు ప్లాన్ చేస్తారు. సో ఇటు ఆ అమ్మాయికి నచ్చదు, కానీ వాళ్ళు ఏం చేస్తారు డైరెక్టర్ మధ్యలో ఉండి లైక్ నీకు ఆపర్చునిటీ ఇప్పిస్తాం కదమ్మా, నువ్వు మంచి స్టేజ్కి వెళ్తావమ్మా. వాళ్ళకి తెలియదు, కొత్తగా వచ్చిన వాళ్ళకి అది ప్రొడక్షన్ హౌస్ ఏంటి, వాళ్ళు ముందు ఫిలిమ్స్ తీసారా తీయలేదా అవన్నీ చూసుకోరు. అరే మనల్ని హీరోయిన్గా పెట్టేస్తారు అనగానే ఓకే అని చెప్పని అట్లా మోసపోయిన వాళ్ళు ఉన్నారు. నువ్వు చెప్పినట్టు సూసైడ్ చేసుకునేదాకా అండ్ ఇట్లా మోసం చేశారని చెప్పి అదే మోసం చేసినట్టు. ఇప్పుడు మనకు క్లారిటీ ఉన్నప్పుడు, మనం చేయాలా వద్దని మన క్లారిటీ ఉన్నప్పుడు అది ఖచ్చితంగా బయటికి రాదు. సో ఆబ్వియస్లీ ఉన్నాయి, కానీ అది అమ్మాయి చాయిస్. ఓకే, అట్లా అంటాం. ఇంకా ఇప్పుడు ఈ మధ్యన బేబీ సినిమాతోని బాగా వైరల్ అయిపోయింది, అంటే ఒక హీరోయిన్ స్థాయి కంటేనే పోతా ఉన్నది ఇంకా వైష్ణవి. సో ఆమె జస్ట్ ఓల్డ్ సిటీ నుండి వచ్చి ఆ స్థాయి దాకా వచ్చింది కదా. నీకు అట్లాంటి ఆమె కూడా డీ గ్లామర్ రోల్తోనే స్టార్ట్ చేసింది ఆమె కెరీర్ని. అంతకుముందు నీ లెక్కనే చిన్న చిన్న సినిమాలకు పోయి ఏదో యూట్యూబ్ సిరీస్ చేసుకుంటూ మళ్ళీ తర్వాత చిన్న రోల్స్ అయినా చేసుకుంటూ అట్లా ఎదుర్కొంటూ వచ్చింది. సో మోటివేషన్ ఆమెనేనా? అంటే ఆబ్వియస్లీ ఆమె ఇప్పుడు ఇంత సక్సెస్ఫుల్గా ఉంది అంటే ఆమె అంత స్ట్రగుల్ చేసి వచ్చిందంటే మన తెలుగు అమ్మాయిగా మనకు ఆబ్వియస్లీ ప్రౌడ్గా ఉంటుంది, ఖచ్చితంగా ఇన్స్పిరేషన్ ఉంటుంది. బట్ నాకు సేమ్ జరిగిద్దా లేదా నా జర్నీలో అన్నది అంటే ఒక్కొక్కరి జర్నీ ఒక్కొక్క డిఫరెంట్ కదా. సో ఆబ్వియస్లీ మనకు అది తెలీదు, కానీ హోప్ఫుల్లీ అంత పెద్ద సక్సెస్ అవ్వాలని ఎవరైనా కోరుకుంటారు. లైక్ ఆమె 100 CR దాటింది కదా బేబీ మూవీకి, అంత పెద్ద సక్సెస్ ఒక్క దట్టు ఫస్ట్ ఫిలింలో యాజ్ ఎ డెబ్యూటెంట్. సో చాలా హ్యాపీ ఉంది, అట్లా అవ్వాలని కూడా కోరుకుంటున్నాను. బట్ ఏమో ఒకవేళ అలేఖ్య హీరోయిన్ కాకపోయి ఉంటే, మేనేజర్ కూడా కాకపోయి ఉంటే, అది నువ్వు చేసే జాబ్ దానికి ఇంకేమయ్యేది? అంటే నేను బీకామ్ ట్యాక్సేషన్ చేశా కదా, నాకు యాక్చువల్గా చార్టెడ్ అకౌంటెంట్ కానీ ట్యాక్స్కి రిలేటెడ్ కానీ చాలా ఇష్టం, స్టడీస్ ఎడ్యుకేషన్ పరంగా. సో మేబీ అట్లా వెళ్ళేదాన్నేమో ఇన్ కేస్ ఇందులో మేనేజర్గా లేకపోయినా లేదంటే ఫిలిమ్స్లో లేకపోయినా. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.